ఎంసెట్ ఎగ్జామ్ కంప్యూటర్‌లో ఎలా రాయాలి అని జెప్పి ఈ వీడియో లోపల డీటెయిల్‌గా మనం మాట్లాడుకుందాం. ఒక 5-6 మినిట్స్ లోపల క్లియర్‌గా మీకైతే అర్థమయ్యేలాగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. వీడియోని ఎక్కడ గూడా స్కిప్ జేయకుండా చూడుర్రి. అండ్ మీరు ఒకవేళ మన ఛానల్ కొత్తగా వస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకోర్రి. మనోళ్ళు జస్ట్ వస్తున్నారు, చూస్తున్నారు, ఎళ్తున్నారు తప్ప ఎవరు గూడా సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. కాబట్టి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. సో, తెలంగాణ వెబ్‌సైట్‌కి సంబంధించిన అఫీషియల్ పోర్టల్‌కి రాల్లి. సో, మనకు మాక్ టెస్ట్ అని జెప్పి ఒకటుంటదన్నట్టు. ఆ మాక్ టెస్ట్ అనేది మీరు ఫస్ట్ డే ఎగ్జామ్ కంటే ముందే అటెంప్ట్ చేసి ఎళ్తే బెస్ట్. సో, ఫోన్‌లో అయితే ఈ మాక్ టెస్ట్ ఓపెన్ అయితలేదు. ల్యాప్‌టాప్ ఆర్ పీసీలో మాత్రమే ఓపెన్ అయితుంది. కాబట్టి ఒకవేళ మీకు తెలిసిన వాళ్ళ ఎవరి దగ్గరైనా ల్యాప్‌టాప్ ఉంటే మాత్రం ఒకసారి ఈ మాక్ టెస్ట్ అనేది అటెంప్ట్ చేయండి. ఈ మాక్ టెస్ట్ అటెంప్ట్ చేయడానికి మనం అఫీషియల్ పోర్టల్‌కైతే రావాల్సి ఉంటది. అఫీషియల్ పోర్టల్‌కొచ్చి మాక్ టెస్ట్ అని చెప్పి ఉంటదన్నట్టు. దాని మీద మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనకు కొత్త ఒక పోర్టల్ అయితే ఓపెన్ అయితదన్నట్టు. సో, ఈ పోర్టల్ లోపల మనకు ఇంజినీరింగ్ వాళ్ళది, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ వాళ్ళకి సంబంధించి మాక్ టెస్ట్‌లు అయితే ఉంటాయన్నట్టు. సో, ఇంజినీరింగ్ వాళ్ళకి ఒకటుంటది. ఇంజినీరింగ్ వాళ్ళకి 2 లాంగ్వేజెస్ లోపల 2 అయితే ఉంటాయన్నట్టు. ఇంగ్లీష్ అండ్ తెలుగు ఉంటది. ఇంగ్లీష్ అండ్ ఉర్దూ అయితే ఉంటాయన్నట్టు. అండ్ అగ్రికల్చర్, ఫార్మసీ వాళ్ళకు ఇంగ్లీష్ అండ్ తెలుగు ఉంటది. ఇంగ్లీష్ అండ్ ఉర్దూ అయితే ఉంటాదన్నట్టు. మీ కంఫర్టబుల్ లాంగ్వేజ్‌ని మీరు సెలెక్ట్ చేసుకోరి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు లాగిన్ అని చెప్పొస్తదన్నట్టు. ఓకేనా. సో, ఒకవేళ మీ దగ్గర పీసీ ఆర్ ల్యాప్‌టాప్ లేకపోయినా కూడా ఈ వీడియోని ఎండ్ దాకా చూస్తే ఏందంటే మీకు అర్థమైతది. అసలు ఇన్‌స్ట్రక్షన్స్ ఏంది? అసలు ఎట్లా ఉంటాయని చెప్పి ప్రతీది కూడా మీకు క్లియర్‌గా అర్థం కావడం అయితే జరుగుతదన్నట్టు. సో, మనం లాగిన్ మీద ప్రెస్ చేస్తే మనకు పోర్టల్ అయితే ఇట్లా ఓపెన్ అయితది. సో, ఇందులోపల మనకు కొన్ని జనరల్ ఇన్‌స్ట్రక్షన్స్ అయితే ఉంటాయి. ఎంత టైమ్ ఉంది? అండ్ మనం ఎట్లా పెట్టాల్సుంటది? ఏ క్వెషన్ ఎట్లా ఉంటే, ఏ కలర్ లోపల ఉంటే ఏంది అని చెప్పి మనకు డీటెయిల్‌గా ఒక ఇన్ఫర్మేషన్ చూపెట్టడం అయితే జరుగుతది. సో, నేను మీకు ఒక బ్రీఫ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. మనకు 180 మినిట్స్ అయితే ఉంటదన్నట్టు. ఓకేనా. సో, మనకు అక్కడ టైమ్ అయితే చూపెడతా ఉంటది. రైట్ సైడ్ కార్నర్ లోపల. అండ్ మనకి 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ అయితే ఉంటాయన్నట్టు. సో, మనకి వైట్ ఉంటది. అండ్ ఆరెంజ్ ఆర్ రెడ్ కలర్ అయితే ఉంటది. దాంతో పాటుగా గ్రీన్ కలర్ అయితే ఉంటది. దాంతో పాటుగా వాయిలెట్ కలర్ అయితే ఉంటది. అండ్ దాంతో పాటుగా వాయిలెట్ ప్లస్ గ్రీన్ అయితే ఉంటదన్నట్టు. ఓకేనా. సో, మనకు 4 కలర్‌లుంటాయి. అండ్ ఒక కలర్ కాంబినేషన్ వాయిలెట్ ప్లస్ గ్రీన్ అయితే ఉంటదన్నట్టు. సో, నేనేం చెప్తా కదా అంటే సింపుల్లీ మీరు ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ రాసేటప్పుడు ప్రతి క్వెషన్ నంబర్ మీద గ్రీన్ కలర్ అన్నా ఉండాలే. ఓకేనా. సో, ప్రతి క్వెషన్ నంబర్ మీద గ్రీన్ కలర్ అన్నా ఉండాలే. లేకపోతే వాయిలెట్ ప్లస్ గ్రీన్ అన్నా ఉండాలే. ఓకేనా. వాయిలెట్ ప్లస్ గ్రీన్ అని ఉండాలే. సో, గ్రీన్ ఉన్నా కూడా ఆన్సర్ అనేది వాళ్ళు కరెక్షన్ చేయడం అయితే జరుగుతదన్నట్టు. ఎవాల్యుయేషన్ చేయడం అయితే జరుగుతదన్నట్టు. వాయిలెట్ ప్లస్ గ్రీన్ ఉన్నా కూడా ఆ క్వెషన్‌ని వాళ్ళు కరెక్షన్ చేయడం ఆర్ ఎవాల్యుయేషన్ చేయడం అయితే జరుగుతదన్నట్టు. సో, వైట్ లోపలున్న ఆ క్వెషన్‌ని కరెక్షన్‌కి కన్సిడర్ చేయరు. రెడ్ లోపలున్నా కన్సిడర్ చేయరు. వాయిలెట్ లోపలున్నా కూడా కన్సిడర్ అయితే చేయరన్నట్టు. ఓకేనా. సో, ప్రతి క్వెషన్ మీరు ఒక క్వెషన్ నంబర్‌ని చూస్తున్నారంటే ప్రతి క్వెషన్ కూడా ఓకేనా. సో, ప్రతి క్వెషన్ అనేది వైట్ నుండి రెడ్ ఆర్ ఆరెంజ్‌కి మారాలి ఫస్టు. తర్వాత గ్రీన్‌కి మారాలి. లేదు అంటే సో, ఫస్ట్ వైట్ ఉంటది. వైట్ నుండి రెడ్ ఆర్ ఆరెంజ్‌కి మారాలి. ఆ రెడ్ ఆర్ ఆరెంజ్ నుండి గ్రీన్ కలర్‌కి మారాలి. లేదు అంటే గ్రీన్ ప్లస్ వాయిలెట్ కలర్‌కి మారాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. సో, అప్పుడు మాత్రమే మనం మనం మన కంప్యూటర్ బేస్డ్ టెస్ట్‌ని ప్రాపర్‌గా ఇచ్చినట్టుగా అయితదన్నట్టు. ఎందుకు అనంటే మీరు సో, ఈ ఆన్సర్ అంటే మీరు క్వెషన్‌ని చూడకపోతే వైట్ కలర్ లోపల ఉంటది. వైట్ ఈస్ నథింగ్ బట్ మీరు ఆ క్వెషన్ అసలు చూడలేదు అంటే వైట్ కలరు. ఓకేనా. మీరు ఆ క్వెషన్‌ని చూషిర్రు ఆన్సర్ చేయలేదు అంటే రెడ్ ఆర్ ఆరెంజ్ కలరు. ఆ క్వెషన్‌ని చూషిర్రు ఆన్సర్ చేషిర్రు అంటే గ్రీన్ కలర్‌లోకి మారుతదన్నట్టు. క్వెషన్ చూసి ఆన్సర్ చేషిర్రు రివ్యూ పెట్టుకున్నారు అనంటే అది వాయిలెట్ ప్లస్ గ్రీన్ కలర్‌లోకి ఉంటదన్నట్టు. క్వెషన్ చూషిర్రు మీరు ఆన్సర్ చేయకుండా రివ్యూకి పెట్టుకుంటే అది వాయిలెట్ కలర్ లోపల ఉంటది. మన ఎండ్ ఆఫ్ ద డే మనకు కావాల్సిందేంది? ఐదర్ ఆ క్వెషన్ నంబర్ మీద గ్రీన్ కలర్ అన్నా ఉండాలే. లేదు అనంటే గ్రీన్ ప్లస్ వాయిలెట్ అన్నా ఉండాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. సో, మనకు గ్రీన్ ప్లస్ వాయిలెట్ అన్నా ఉండాలే. లేకపోతే గ్రీన్ కలర్ అన్నా ఉండాల్సి ఉంటదన్నట్టు. సో, అట్లయితే మనకు కరెక్షన్ కావడం అయితే జరుగుతది. సో, ఇది మీరు మెయిన్‌గా గుర్తుకు పెట్టుకోవాల్సింది. అండ్ ఇక్కడ నేను మీకు క్వెషన్స్ కూడా చూపెట్టడం అయితే జరుగుతది. ఒకసారి ఇక్కడ చూడుర్రి. మన నెక్స్ట్ కొట్టుడుతోటి మనకేందంటే ఇంకా కొన్ని ఇన్‌స్ట్రక్షన్స్ ఉంటాయి. ఆ ఇన్‌స్ట్రక్షన్స్ అనేది చదువుకోరి. మనకెట్లాంటి ఏంటిది నెగెటివ్ మార్కింగ్ అనేది ఉండదన్నట్టు. కాబట్టి ఏందంటే అన్ని క్వెషన్స్ కూడా గ్రీన్ ఆర్ వాయిలెట్ ప్లస్ గ్రీన్‌కి మారాలి. అది మన మెయిన్ టార్గెట్. ఐదర్ అది గ్రీన్‌కి మారినా పర్లేదు. లేదంటే వాయిలెట్ ప్లస్ గ్రీన్‌కి మారినా పర్లేదు గానీ, సో, ఏదో ఒకటైతే కావాలి. గ్రీనా లేకపోతే వాయిలెట్ ప్లస్ గ్రీనా. సో, అది మన
మెయిన్ టార్గెట్ అన్నట్టు. సో, మనకిక్కడ ఏందంటే ఇటు సైడ్ టైమ్ అనేది చూపెడతా అన్నట్టు. 180 మినిట్స్ ఉంటాయి మనకు. ఆ 180 మినిట్స్ లోపల మనకు టైమ్ అనేది ఎంత ఉంది అని చెప్పి చూపెడతది. ఓకేనా? అండ్ దాంతో పాటు ఇక్కడ ఏందంటే మనకు సబ్జెక్ట్‌లు చూపెడతాయి అన్నట్టు. సెక్షన్స్ అని చెప్పి బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ అని చెప్పి మనకు 4 సెక్షన్‌లు అయితే ఉంటాయి. ఈ 4 సెక్షన్‌లల్ల మీరు ఎప్పుడైనా మధ్యలో స్విచ్ కావచ్చు. ఓకేనా? సో, మనకు 4 సెక్షన్స్ అయితే ఉంటాయి. 4 సెక్షన్‌లలో ఒక్కొక్క సెక్షన్ లోపల 40 క్వెషన్‌లు అయితే ఉంటాయన్నట్టు. సో, ఇక్కడ మీరు చూసుకుంటే బాటనీ ఉంది. బాటనీ లోపల మనకిక్కడ 40 క్వెషన్‌లు అయితే చూపెట్టడం అయితే జరుగుతదన్నట్టు. ఓకేనా? బాటనీ లోపల ఎన్ని క్వెషన్‌లు చూపెడతది మనకు? 40 క్వెషన్‌లు అయితే చూపెడతదన్నట్టు. మీరు ఇక్కడ డైరెక్ట్ ఏందంటే మనకిక్కడ చూపెడతది. ఓకేనా? సో, ఏంటిది? మనకిక్కడ రెడ్ ఆర్ ఆరెంజ్ చూపెట్టిందనుకో, ఈ క్వెషన్‌ని నువ్వు చూసినవు కానీ ఆన్సర్ చేయలే. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఫస్ట్ మన టార్గెట్ ఏంది అంటే ప్రతి క్వెషన్ కూడా రెడ్‌కి మారాలి. ఓకేనా? ప్రతి క్వెషన్ కూడా వైట్‌కెళ్ళి రెడ్‌కి మారాల్సి ఉంటదన్నట్టు. వైట్‌కెళ్ళి మనకు రెడ్‌కైతే మారాలి. తర్వాత రెడ్ నుండి ఎక్కడికి మారాలి? గ్రీన్ మారాలి. ఓకేనా? సో, గ్రీన్ అనేది మారాలి. లేదు అంటే వాయిలెట్ ప్లస్ గ్రీన్‌కి అయితే మారాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? సో, వాయిలెట్ ప్లస్ గ్రీన్‌కి అయితే మారాల్సి ఉంటది. సో, ఇవి మనం చేయాల్సింది ఏంది కదా అంటే ఫస్ట్ క్వెషన్ చూస్తాం. క్వెషన్ చూసిన తర్వాత మనకేందంటే ఐసీబీఎన్ రిఫర్స్ టు అని ఉన్నది. ఐసీబీఎన్ అంటే ఏంది? అనేది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇంటర్నేషనల్ కోడ్ ఫర్ బయోలాజికల్ నామెన్క్లేచరా, ఇంటర్నేషనల్ కోడ్ ఫర్ బొటానికల్ నేమ్సా, ఇంటర్నేషనల్ కోడ్ ఫర్ బొటానికల్ నామెన్క్లేచరా, ఓకే, ఇంటర్నేషనల్ కోడ్ ఫర్ బ్యాక్టీరియల్ నామెన్క్లేచరా అని చెప్పి ఉందన్నట్టు. సో, ఇట్లా మనకి ఏది ఆప్షన్ అని చెప్పి ఉంటది అన్నట్టు. ఆ ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. మనకు క్వెషన్ ఉంటది. ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి. 1, 2, 3, 4 ఉంటాయి అన్నట్టు. ఫస్ట్‌ది ఏ, సెకండ్‌ది బి, తర్వాత సి, తర్వాత డి. సో, నాకు ఏ అనిపించింది అనుకో, నేను ఇట్లా సెలెక్ట్ చేసుకుంటా. సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ కొడతా. సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టాలి. ఓకేనా? సో, మీరు ఏ క్వెషన్‌ని విజిట్ చేసినా కూడా క్వెషన్ చదవాలే. 4 ఆప్షన్‌లు ఉంటాయి. 4 ఆప్షన్‌ల లోపల ఒక ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకోవాలా. సెలెక్ట్ చేసుకున్న తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ అనే ఆప్షన్ ఉంటది. ఇక్కడ మనకు రైట్ సైడ్ కింద టాప్ మనకు బాటమ్ అయితే ఉంటదన్నట్టు. రైట్ సైడ్ కార్నర్‌కి అయితే ఉంటది కింద. సో, ఈ ఏరియా లోపల మనం ఏం చేయాల్సి ఉంటది అంటే అక్కడ సేవ్ అండ్ నెక్స్ట్‌ని కొట్టాల్సి ఉంటదన్నట్టు. సేవ్ అండ్ నెక్స్ట్‌ని కొడితే ఏమైతది కదా అంటే మనకు ఆ క్వెషన్ అనేది గ్రీన్ కలర్‌కి మారుతది. ఓకేనా? సో, ఫస్ట్ క్వెషన్ ఏంటిది? ఎట్లుండే? వైట్ ఉండే. ఓకేనా? వైట్‌కెళ్ళి ఏమైంది? రెడ్‌కి మారింది. రెడ్‌కెళ్ళి ఏమైంది? గ్రీన్‌కి మారింది. ఓకేనా? సో, అట్లేందంటే ప్రతి క్వెషన్ కూడా అంతే. ప్రతి క్వెషన్ కూడా బయటికెళ్ళి రెడ్‌కి ఆర్ ఆరెంజ్‌కి మారాలి. రెడ్ ఆర్ ఆరెంజ్‌కెళ్ళి గ్రీన్‌కి మారాలి. ఓకేనా? సో, ఇక్కడ ఏందంటే వైట్ లోపల ఏ క్వెషన్ ఉండద్దు. రెడ్ లోపల ఏ క్వెషన్ ఉండద్దు. వాయిలెట్ లోపల ఏ క్వెషన్ ఉండద్దు. ఓకేనా? సో, వైట్ లోపల ఉంది అంటే ఆ క్వెషన్ నువ్వు అసలు చూడలే అని చెప్పి అర్థం. ఓకేనా? రెడ్ లోపల ఉంది అంటే ఆ క్వెషన్ నువ్వు చూసినావు కానీ ఆన్సర్ చేయలే అని చెప్పి అర్థం. ఓకేనా? సో, అది ఒకవేళ గ్రీన్‌లో ఉంది అంటే ఆ క్వెషన్‌ని చూసినావు, నువ్వు ఆన్సర్ చేసినావు అని అర్థం. ఓకేనా? ఆ క్వెషన్ అనేది ఒకవేళ వైలెట్ కలర్ లోపల ఉంది అంటే ఆ క్వెషన్‌ని నువ్వు చూసినావు, ఆన్సర్ చేయలే. మార్క్ ఫర్ రివ్యూ పెట్టినావు అని చెప్పి అర్థం అన్నట్టు. ఒకవేళ ఆ క్వెషన్ అనేది వాయిలెట్ ప్లస్ గ్రీన్ ఉందంటే ఆ క్వెషన్‌ని చూసినావు నువ్వు, ఆన్సర్ చేసినావు. ఆన్సర్ చేసి మార్క్ ఫర్ రివ్యూ పెట్టినావు అని అర్థం అన్నట్టు. సో, మనకు గ్రీన్ కలర్ లోపల ఉన్న ఆ క్వెషన్ అనేది కరెక్షన్ చేయబడతది. ఓకేనా? అండ్ గ్రీన్ కలర్ లోపల ఉన్నా ఏం కాదు. అండ్ దాంతో పాటుగా ఏంది కదంటే వాయిలెట్ ప్లస్ గ్రీన్ ఉన్నా కూడా ఏం కాదన్నట్టు. గ్రీన్ ఉన్నా ఏం గాదు. వాయిలెట్ ప్లస్ గ్రీన్ ఉన్నా ఏం కాదన్నట్టు. సో, ఇట్లా అయితే మనం మన సీబీటీ టెస్ట్‌ని రాయాల్సుంటది. మీరు మీ ఇష్టం వచ్చినప్పుడు సబ్జెక్ట్‌లు మారొచ్చు. ఓకేనా? ఒక సబ్జెక్ట్‌కెళ్ళి ఒక సబ్జెక్ట్‌కు మీ ఇష్టం వచ్చినప్పుడు మారొచ్చన్నట్టు. అండ్ ఒక క్వెషన్‌కెళ్ళి ఒక క్వెషన్‌కు మీకు ఇష్టం వచ్చినట్టు జంప్ చేసుకోవచ్చు మనం. ఓకేనా? ఏ క్వెషన్ కన్నా ఎళ్ళొచ్చు. కానీ ఒకవేళ ఏదన్నా క్వెషన్‌ని నువ్వు చూస్తున్నావు అనంటే ఆ క్వెషన్ అనేది రెడ్‌కి మారుతది. వైట్‌కెళ్ళి రెడ్‌కి మారింది అంటే ఆ క్వెషన్‌ని నువ్వు విజిట్ చేసినవు అని చెప్పి అర్థం అన్నట్టు. ఒక క్వెషన్ అనేది వైట్‌కెళ్ళి రెడ్‌కి మారింది అంటే ఆ క్వెషన్‌ని నువ్వు చూసినవు. ఆ క్వెషన్ ఇప్పుడు 20 మనకిక్కడ సింపుల్‌గా మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఇక్కడ మనకు 26 క్వెషన్ ఉంది. ఈ 26 క్వెషన్‌ని నేను చూషినా. చూషినా కాబట్టి అది వైట్‌కెళ్ళి రెడ్‌కి మారింది. ఇప్పుడు నేను దాన్ని ఏం చేస్తా కదా అంటే ఆన్సర్ చేస్తా. ఆన్సర్ చేస్తే ఏమైతది కదా అంటే అది రెడ్‌కెళ్ళి గ్రీన్‌కి మారుతదన్నట్టు. ఓకేనా? సో, అట్లా గ్రీన్‌కి మారాలి. ఒకవేళ ఆ క్వెషన్ అనేది మళ్ళా చూద్దాం అనుకున్నావు అనుకో నువ్వు, ఆన్సర్ చేయాలి. ఓకేనా? సో, నువ్వేం చేయాల్సి ఉంటది అంటే మార్క్ ఫర్ రివ్యూ అని చెప్పి పెట్టాలి. మార్క్ ఫర్ రివ్యూ అని పెడితే ఆన్సర్ చేసి మార్క్ ఫర్ రివ్యూ అని చెప్పి పెట్టాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? మళ్ళీ చూద్దాం అనుకుంటే. సో, లేదు ఒకవేళ నీకు ఆ క్వెషన్ అనేది మళ్ళీ ఆప్షన్ వేరే చేంజ్ చేద్దాం అనుకున్నావు అనుకో, సింపుల్లీ వేరే ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని సేవ్ అండ్ నెక్స్ట్ అని చెప్పి కొట్టాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? సో, ఏం లేదు సింపుల్లీ ఒక క్వెషన్‌ని చూజ్ చేసుకోర్రి. ఓకేనా? సో, మీకు ఆన్సర్ ఏదైతే అనిపిస్తదో అది సెలెక్ట్ చేసుకొని సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టుర్రి. అది సేవ్ అయిపోతది అంతే. ఓకేనా?
సో, ఒక క్వెషన్ అనేది మనకెప్పుడు చూసినా కూడా ఇక్కడ మన క్వెషన్ నంబర్స్ మీద కలర్స్ ఇండికేట్ చేస్తున్నాయి గదా! అవనేయి గ్రీన్ కలర్ లోపలికి మారాలి. ఐదర్ అది వైలెట్ గ్రీన్ అయినా పర్లేదు, లేకపోతే నార్మల్ గ్రీన్ అయినా పర్లేదు. సో, ప్రతి క్వెషన్‌ని విజిట్ చేయిరి. ఏ క్వెషన్ ఎట్లుంటదో తెలవది. మనకు ఫిజిక్స్‌లో కొన్ని ఈజీ క్వెషన్స్ ఉంటాయి. కెమిస్ట్రీలో కొన్ని ఈజీ క్వెషన్స్ ఉంటాయి. బాటనీలో కొన్ని ఈజీ క్వెషన్స్ ఉంటాయి. జువాలజీలో కొన్ని ఈజీ క్వెషన్స్ అయితే ఉంటాయన్నట్టు. మనకిక్కడ చూపెడతది. ఓకేనా? ఎన్ని క్వెషన్‌లు నువ్వు ఆన్సర్ చేసినవు. ఓకేనా? ఎన్ని క్వెషన్‌లు నువ్వు ఆన్సర్ చేసినవు, ఎన్ని క్వెషన్‌లు అసలు చూడలేదు, ఎన్ని క్వెషన్‌లు మార్క్ ఫర్ రివ్యూ పెట్టినవు అని చెప్పి ప్రతీది కూడా మనకు డీటెయిల్‌గా చూపెడతదన్నట్టు. ఈ కలర్ కోడ్స్ అనేది గుర్తుపెట్టుకోర్రి. గ్రీన్ ఆన్సర్ చేసినవు, రెడ్ ఆన్సర్ చేయలే, వైట్ అంటే అసలు ఆ క్వెషన్‌నే చూడలే, వాయిలెట్ అంటే ఆ క్వెషన్‌ని నువ్వు రివ్యూకి పెట్టుకున్నావు. అండ్ వాయిలెట్ ప్లస్ గ్రీన్ అంటే ఆ క్వెషన్‌ని నువ్వు ఆన్సర్ చేసి రివ్యూకి పెట్టుకున్నావు. సో, ఇట్లా నువ్వు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే రాయాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? ఐ హోప్ క్లియర్ అయిందని చెప్పి అనుకుంటున్నా. సో, ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ అనేది మనం ఫర్దర్‌గా చేసుకుంటా ఉంటాం. కాబట్టి మన ఛానెల్‌ని ఫాలో చేసి పెట్టుకోరి, పెట్టుకోరి అండ్ ఫాలో అయితా ఉండుర్రి. సో, డూ ఫాలో అస్ ఫర్ మోర్ కంటెంట్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.